ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల వేళ మీ మధ్యలోనికి మీ ముందుకు రావడానికి దైవజనులు గడిచిన దినాల్లో ప్రభు నన్ను నిద్రించడం మనందరికీ తెలిసిన విషయమే. ప్రవీణ్ పగడాల గారు అద్భుతమైనటువంటి సేవ చేస్తూ అత్తసాక్షిగా మారి అనేక మంది ప్రజలకు ఒక మార్గదర్శిగా నిలవబడినటువంటి దైవజనులు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ, వారి మరణాన్ని బట్టి ఎంతగానో చింతిస్తూ, వారి కుటుంబానికి దైవజనుల యొక్క పక్షంగా ఆ నర్సీపట్నం ఏరియా సేవకుల యొక్క సహవాసపు పక్షంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు ప్రవీణ్ పగడాల దైవ గారు ఎంతగానో దేవుని కొరకు నిలవబడినటువంటి దైవజనులు. వారి ఉన్నది ఉన్నట్టుగా దేవుని వాక్యాన్ని అనేక మంది ప్రజలకు చాటి చెబుతూ సత్యాన్ని వెలుగు తీసి సత్యము ఏంటో అనేక మంది ప్రజలకు తెలియజేసినటువంటి దైవజనులు. వారిని మనము కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. అయినను దేవుని కొరకు రోషంగా పనిచేసినటువంటి దైవజనులు మన ఆంధ్ర, తెలంగాణ అనేక ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి దైవజనులను చెప్పుకోవచ్చు. ఎంతో మంది సేవకులకు ధైర్యంగా నిలవబడినటువంటి దైవజనులు మనం కోల్పోవడం ఒక పక్క చాలా విచారకరమైనటువంటిదే. అయినప్పటికీ దైవజనులు దేవుని కొరకు అత్తసాక్షులయ్యారని, దేవుని కొరకే వారు తమ ప్రాణాన్ని అప్పగించారని, అలాంటి సేవ చేస్తూ అలా దేవుని కొరకు మనం కూడా మరణిస్తే, దేవుని కొరకు అలా మన ప్రాణాన్ని త్యాగం చేస్తే పరలోకంలో దేవుడు సంతోషిస్తాడని నేను ఈ మాట తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కానీ ఒక పక్క భౌతికంగా సేవకుడు లేడనేటువంటి చింత, బాధ సహోదరులకు, తోటి సమాజానికి, క్రైస్తవ సమాజానికి, మరి ముఖ్యంగా దైవజనుల యొక్క కుటుంబానికి ఎంతగానో వేదన, చింత ఉండొచ్చు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఒక మంచి దైవజనుని మనం కోల్పోయామని ఇప్పటికే ఎంతో వేదనతో ఉన్నాం. ఈరోజు దైవజనులు ప్రవీణ్ పగడాల గారి యొక్క భూస్థాపన కార్యక్రమం మహిమకరంగా దేవుడు జరిగించాలని మా ప్రార్థన. అనేక మంది కన్నీటి కన్నీరును దేవుడు చూసి మరింత రోషం కలిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి సేవ ఎలాగైతే చేశారో అలాంటి సేవకులుగా మరింతగా దేవుడు లేపాలని మా ప్రార్థన. వారికి అంతేకాకుండా ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితంలో వారు ఎంతో మంచి మనస్సు కలిగి, అందరినీ సమానత్వం కలిగినటువంటి ప్రేమతో ఒకేలా ప్రేమించగలిగినటువంటి ఒక మంచి వ్యక్తి అని కనుక చాలా ఆనందించాం. వారు కలిగినటువంటి కుటుంబాన్ని బట్టి విన్నప్పుడు చాలా సంతోషించాం. వారి అమ్మగారి కొరకు గడిచిన దినాల్లో వారు సాక్ష్యం ఇచ్చారు, మాట్లాడారు. అలాగనే వారి పిల్లల కొరకు కూడా ప్రార్థించమని సాక్ష్యం ఇస్తూ వారు మాట్లాడినటువంటి సందర్భాల్లో ఎంతగానో ఆ మాటలు వింటుండగా హృదయాన్ని కదిలిస్తూ ఉన్నాయి. కుటుంబాన్ని ఎంతగానో ప్రేమించేటటువంటి దైవజనులు, సేవకులను కూడా ఎంతగానో ప్రేమించేటటువంటి దైవజనులు, సత్యవాక్కును ఉన్నది ఉన్నట్టుగా
చాటి చెప్పి ప్రకటించేటటువంటి దైవజనులు, అలాంటి సేవకులు మనం కోల్పోవడం బాధాకరం. అయినను ఒక దినమందు ప్రభు దగ్గర మనం ఆయనను చూస్తామనే నిరీక్షణ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు వాక్యం ఈ రీతిగా రాయబడుతూ ఉంది. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు అనే మాట ఉంది. స్టెఫెను విషయంలో చెదిరిపోయిన వారు అని ఉంది. శ్రమను బట్టి ఈరోజు స్టెఫెను విషయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆయన బట్టి శ్రమ కలిగింది. ఏ శ్రమ? ఆయన కూడా సాక్షి, ఆయన కూడా దేవుని కొరకు ప్రాణం విడిచాడు. ఆయన కూడా ప్రజల చేత కొట్టబడ్డాడు, ప్రజల చేత ద్వేషించబడ్డాడు, ప్రజల చేత అవమానపరచబడ్డాడు, తృణీకరించబడ్డాడు. ఇంకా చెప్పాలి అనుకుంటే దేవుని కొరకు ప్రజల చేతిలోనే చనిపోయినవాడు స్టెఫెను. స్టెఫెను విషయంలో శ్రమను బట్టి అనేకులు చెదిరిపోయారు అన్నది. ఈరోజు మన ఆంధ్ర, తెలంగాణ సుపరిచితులైనటువంటి మంచి దైవజనులు, అభిషక్తులు ప్రవీణ్ పగడ గారి విషయంలో ఇలాంటి శ్రమ, ఇలాంటి బాధ కలుగుతున్నప్పుడు క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, సేవకులుగా, సంఘాలుగా అందరూ ఏకమై ఒకే మాట మీద సహవాసంతో ఒకే వేదిక పంచుకుంటూ అందరూ సమానమే. ఒకరికి కలిగినటువంటి కష్టం, ఒకరికి కలిగినటువంటి బాధ, ఒకరికి కలిగినటువంటి శ్రమ అది అందరిది అనేటువంటి భావంతో ముందుకు వెళితే చెదిరిపోయే సందర్భాలు ఉండవు. చెదిరిపోయేటువంటి పరిస్థితులు చోటు చేసుకో. ఇలాంటి శ్రమలు కలుగుతున్నప్పుడే ఒక మనసు, ఒక సహవాసం, ఒక ఆత్మ, ఒకే ఆలోచన, ఐక్యత ఇవి ఎప్పుడైతే కలుగుతూ ఉంటాయో చెదిరిపోయే సందర్భాలు కాదు కదా, విడగొట్టే సందర్భాలు కూడా ఏర్పడవు. ప్రవీణ్ పగడాల గారి యొక్క విషయంలో అందరూ కూడా ఏకమై ఇది ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితంలో చోటు చేసుకుంది. మరొక రోజు మరొకరి జీవితంలో చోటు చేసుకోవచ్చు కదా. నేను ఆలోచిస్తున్నాను, ప్రవీణ్ పగడాల గారు చాలా మంది ప్రజలకు సుపరిచితులు కనుక ఆయన మరణం సోషల్ మీడియా ద్వారా చాలా మందికి తెలుస్తూ వచ్చింది. ఆయన కొరకు తెలిసింది. చాలా మంది, వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు కంటతడి పెట్టుకుని తల్లడిల్లిపోయే పరిస్థితులు చోటు చేసుకున్నాయి. గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా అందరూ ముందుకొచ్చి వారి సంఘీభావాన్ని తెలియచేయడాన్ని బట్టి కూడా సంతోషించారు. నేను ఆలోచిస్తున్నాను, ప్రవీణ్ పగడాల గారు చాలా మంది ప్రజలకు సుపరిచితులు కనుక ఎంతమంది ప్రజలకు తెలిసింది ఆయన ఈ రీతిగా మరణించాడు, ఈ రీతిగా శ్రమ పడ్డాడు అని. కానీ చాలా మందికి తెలియలేనటువంటి సేవకులు చాలా మంది చాలా చోట్ల మరణిస్తున్నారు. శ్రమలను బట్టి, వ్యతిరేకతలను బట్టి, మనుషుల చేత ద్వేషించబడి, మనుషుల చేత కొట్టబడుతూ వారి చివరికి ప్రాణాలే పోగొట్టుకునే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కానీ అలాంటి సేవకులు ఎంతో మంది చనిపోతున్నా, మరణిస్తున్నా ఏమాత్రం కూడా మన దగ్గరికి ఆ వార్త రాలేనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. నేనంటాను, ప్రజలకు
అందరికీ తెలిసి మరణించారు. ఈయన ఈ శ్రమ, ఈ బాధ, ఈ కష్టం, ఈ శోధన, ఈ వ్యతిరేకత, ఇది ఈ సేవకుడికి, ఈ మనుషుడికి కలిగిందని మనకు సోషల్ మీడియా ద్వారా మన దగ్గరికి వచ్చినప్పుడు, లేక ఆ మరణించినటువంటి వ్యక్తి మరికొంతమందికి పరిచయం అవుతూ ఉంటే ఆ రీతిగా తెలుస్తుందే. కానీ ప్రజలకు సోషల్ మీడియా ద్వారా పరిచయం కలిగిన సేవకులు ఉన్నారు. ప్రజలకు ఏమాత్రం కూడా ఒక 100 మందికి కూడా పరిచయం కలిగినటువంటి సేవకులు కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, ఎన్నో శ్రమలలో వారు దేవుని కొరకు నిలవబడుతూ, అవమానపరచబడుతూ, చాలా మంది హతసాక్షులైపోతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కుటుంబాలను బట్టి వారి కుటుంబాలు కూడా ఎంతగానో ఈ సేవకుడు కలిగినటువంటి శ్రమలను బట్టి వారు కూడా అటు శ్రమను అనుభవిస్తూ వేదన చెందుతున్న వారు ఉన్నారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కనబడినటువంటి కొన్ని సంఘటనలు మన సమాజంలోని కలిపి చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వారి కొరకు క్రైస్తవులుగా, ప్రజలుగా అందరం కూడా ఏకమై దేశంలో మహారక్షణ కలుగుటకై మనమందరం కలిసి ప్రార్థించాలి. ఆ ప్రార్థన మన జీవితాల్లో, మన దేశంలో, మన సేవలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని, మార్పును దేవుడు కలుగు చేస్తాడని ఆశిస్తూ ఉన్నాను. ఇలాంటి శ్రమ కలుగుతున్నప్పుడు డినామినేషన్ చూడటం కానీ, ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నప్పుడు నా అనేటువంటి ఆలోచన కలిగి ఉండటం కానీ చేయకుండా, అయ్యో మన తోటి సహోదరుడు, దేవుడి చేతిలో వాడబడుతున్నటువంటి దైవజనుడు, అయ్యో దేవుడి చేతిలో నిలవబడినటువంటి వ్యక్తి, దేవుని తోటలో చెత్తపడినవాడు, మన ఆత్మీయ బంధువు, మన ఆత్మీయ సహోదరుడని అందరూ ఏకమై, ఇది ప్రవీణ్ పగడాల గారి యొక్క జీవితంలోనే కాదు, ఈ రోజు నుంచి ప్రారంభించబడిందే కాదు. ఈ ఐక్యత ప్రతి సేవకుడికి ఏ కష్టం కలిగిన ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్న భేదాభిప్రాయాలు, డినామినేషన్, ఇలాంటివి ఏమీ చూడకుండా, హెచ్చు తక్కులు చూడకుండా అందరూ కలిసి నిలవబడాలని, అందరూ మీ యొక్క సహకారాన్ని అందరి సేవకులకి కూడా తెలియచేయాలని, ఇలాంటి క్రైస్తవులందరూ కూడా ఏకమై ఎవరికి కష్టం వచ్చినా నిలవబడితే దేవుడు మరింత ఘనమైన కార్యాలను ప్రభు చేస్తాడు అని, ఇలా నిలవబడుతున్నప్పుడు మరొక సేవకుడికి, మరొక క్రైస్తవుడికి ఒక బలం, ఒక భరోసా కలుగుతుందని ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి మా నర్సీపట్నం ఏరియా సేవకులందరి పక్షంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి కుటుంబ ఆదరణ కొరకు ఎప్పుడు ప్రార్థిస్తామని ఈ మాట నేను తెలియజేస్తూ, ప్రవీణ్ పగడాల గారి యొక్క జరిగినటువంటి ఆ విషయంలో ఎంతో మంది సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చి ఎంతో మంది నిలబడ్డారు. సేవకులు, గొప్ప గొప్ప సేవకులు, క్రైస్తవులు, సంఘాలు, ఏ భేదాభిప్రాయాలు, డినామినేషన్ చూడకుండా వచ్చి నిలబడ్డారు. వారి గలమెత్తారు. చాలా మంది సేవకులు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే అందరూ కలిసి ముందుకు వెళ్ళటానికి అందరికీ మీ వంతుగా సహకారాన్ని, మీ వంతు భరోసాని ఇవ్వాలని, ఇక మీద నుంచి ఏ సంఘటనలు చోటు చేసుకుంటున్నా ఇలాగనే ఐక్యతతో నిలవబడాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించుగాక. ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి ఆదరణ దేవుడు దయచేయుగాక. ఆమేన్, ఆమేన్.